యా సో తర్వాత మనము ఈ ఎస్ఏ క్వశ్చన్స్ లో 15th క్వశ్చన్ అంటే 11th 12th 13th 14th అయిపోయింది. ఇప్పుడు 15th క్వశ్చన్ చూసుకున్నట్టయితే 15th క్వశ్చన్ ఏ క్వశ్చన్ 15th బి క్వశ్చన్ రెండు కూడా మనకి లాప్లాస్ చాప్టర్ నుంచి అడగడానికి అవకాశం. దాంట్లో కూడా ఏంటంటే ఒకటేమో పార్షియల్ ఫ్రాక్షన్స్ అడగడానికి అవకాశం, అంటే లాప్లాస్ యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇంకో క్వశ్చన్ మాత్రం మనకి గ్యారంటీ కూడా మనకి కన్వల్యూషన్ తిరగడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ జీ ఆఫ్ టీ, ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ. ఓకే, ఒకటేమో పార్షియల్ ఫ్రాక్షన్ అంటే లాప్లాస్ యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్, ఇంకోటేమో లాప్లాస్ యూజింగ్ కన్వల్యూషన్ థియరం. ఒకవేళ మీకు హార్డ్ గా అడగాలనుకున్నప్పుడు లాప్లాస్ ఇన్వర్స్ లాప్లాస్ యూజింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా మీకు అడగడానికి అవకాశం. బట్ మెజారిటీ ఏంటంటే లాప్లాస్ యూజింగ్ కన్వల్యూషన్ థియరం ఒకటి గ్యారంటీ, ఇంకోటి లాప్లాస్ యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అయితే గ్యారంటీ అనమాట. 5 మార్క్స్ అడుగుతాడు. కంప్లీట్ గా 15th చాప్టర్ అనేది మనకి కంప్లీట్ గా లాప్లాస్. సో ఇక్కడ మీరు అంచనా వేసుకున్నట్టయితే లాప్లాస్ ఒక చాప్టర్ మీరు బాగా చదువుకున్నట్టయితే ఇక్కడ మీకు ఒక 10 మార్క్స్ గ్యారంటీ. అంతేకాకుండా 14th క్వశ్చన్ లో సగం క్వశ్చన్ కూడా లాప్లాస్ అడగడానికి అవకాశం ఎక్కువ ఉందన్నమాట. అంటే ఓవరాల్ గా మనకి 5 మార్క్స్ అంటే ఓవరాల్ గా మనకి ఎస్ఏఎస్ క్వశ్చన్స్ లోనే లాప్లాస్ చాప్టర్ నుంచి మొత్తం మీద మనకి 15 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి 2 మార్క్స్ లో కూడా ఒక 2 రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో లాప్లాస్ బాగా చదువుకోండి. లాప్లాస్ చాలా వీడియోస్ పైన నేను లాప్లాస్ చేస్తున్నాను, చాలా క్వశ్చన్స్, అండ్ ఆల్సో లాప్లాస్ ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి దానిపైన కూడా నేను వీడియో చేస్తున్నాను. సో అవన్నీ కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేను లింక్ పెడతాను అనమాట. రైట్, ఓకే. సో మనం చూసుకున్నట్టయితే ఎక్కడ ఏ క్వశ్చన్స్ ఇచ్చారో చూసుకున్నట్టయితే 2019 లో చూసుకున్నట్టయితే ఇదేమో పార్షియల్ ఫ్రాక్షన్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 2s - 3/s² + 4s+ అనేది పార్షియల్ ఫ్రాక్షన్. ఇది డైరెక్ట్ ఫార్ములా. ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం యాక్చువల్ గా అయితే, బట్ డైరెక్ట్ ఫార్ములా అనమాట. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం డైరెక్ట్ ఫార్ములా. తర్వాత చూసుకున్నట్టయితే ఇది పార్షియల్ ఫ్రాక్షన్, ఇది పార్షియల్ ఫ్రాక్షన్, రెండు పార్షియల్ ఫ్రాక్షన్ చేశాను అనమాట. రైట్, ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ లాప్లాస్ చేసుకోవడం చాలా ఈజీ. సో నేను చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను లాప్లాస్ పైన. సో మీరు నా వీడియో డిస్క్రిప్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇది పార్షియల్ ఫ్రాక్షన్ అండి. లేదు డైరెక్ట్ ఫార్ములా కూడా ఉంది, డైరెక్ట్ ఫార్ములా కూడా ఉంది. s/(s - 2) డైరెక్ట్ ఫార్ములా కూడా ఉంది. అండ్ ఇది అబ్సల్యూట్లీ కన్వల్యూషన్ థియరం అడిగాడు చూడండి. ఇక్కడ డిఫైన్ కన్వల్యూషన్ థియరం, ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ 1/s + a × s + b అంటే కన్వల్యూషన్ థియరం వాడే మనము కనుక్కోవాల్సి వస్తుంది. అండ్ ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇది. అండ్ ఇది డైరెక్ట్ ఆర్ పార్షియల్ ఫ్రాక్షన్. తర్వాత చూసుకున్నట్టయితే ఇది కన్వల్యూషన్ థియరం వాడే చెప్పేస్తున్నాడు. యూజింగ్ కన్వల్యూషన్ థియరం ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ 1/s × s² + 25. సో ఇదొక ఫంక్షన్ అని వాడు చెప్పేస్తున్నాడు. ఓకే, ఇదొకటి ఇదేమో ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటాం, ఇదేమో జీ ఆఫ్ టీ అనుకుంటాం అనమాట. ఇది లాప్లాస్ యూజింగ్ కన్వల్యూషన్ థియరము. ఇంకోటి ఇది పార్షియల్ ఫ్రాక్షన్, ఇది పార్షియల్ ఫ్రాక్షన్. సో ఓవరాల్ గా మనకి ఎక్కువ అడగడానికి అవకాశం ఒకటి పార్షియల్ ఫ్రాక్షన్, ఇంకోటి కన్వల్యూషన్ థియరం. అది మాత్రం గ్యారంటీ ఇవ్వగలుగుతాను. పార్షియల్ ఫ్రాక్షన్ డైరెక్ట్ మెథడ్ మీరు ఎలా వచ్చినా మీరు ఫార్ములాస్ నేర్చుకో ఉండారు కాబట్టి మీకు డైరెక్ట్ మెథడ్ చేసేయచ్చు. పార్షియల్ డైరెక్ట్ కన్వల్యూషన్. ఓకే, తర్వాత పార్షియల్ ఇంకోటి కూడా మీకు చూసుకున్నట్టయితే ఇది పార్షియల్ ఫ్రాక్షన్ డైరెక్ట్ అనమాట. రైట్, సో ఇది 15th క్వశ్చన్. లాప్లాస్ ఒక చాప్టర్ నేర్చుకుంటే ఈ 15th క్వశ్చన్ లో వేరే చాప్టర్ ఇది కూడా ఇన్వాల్వ్ చేయడు, కంప్లీట్ గా లాప్లాస్ అనడానికి అవకాశం. రైట్, సో ఈ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ చేస్తున్నాను. సో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ అని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ.